ప్రముఖ సినీ హీరో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కొనిదెల శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. చల్లపల్లిలోని నిమ్మల తోటలో గల వృద్ధాశ్రమంలో శుక్రవారం చిరంజీవి 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిరంజీవి వీరాభిమాని సోమిశెట్టి శివనాగేశ్వరరావు జనసేన పార్టీ మోపిదేవి మండల అధ్యక్షులు పూషణపు రత్నగోపాల్ ఆధ్వర్యంలో చల్లపల్లి మండల చిరంజీవి యువత పర్యవేక్షణలో ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గతో పాటు పలువురు మహిళలు జనసేన పార్టీ నాయకులు కేకును కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్న సమారాధన నిర్వహించారు. చిరంజీవి అభిమానులు జనసేన పార్టీ నేతలు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు స్వయంగా ఆహార పదార్థాలను వడ్డించారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు భోజన సదుపాయాలను సమకూర్చిన చిరంజీవి అభిమానులకు ఈ సందర్భంగా వృద్ధాశ్రమం నిర్వాహకులు శీలం భాస్కర్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు. చిరంజీవి బాటలో పయనిస్తూ వృద్ధులకు అన్న సమారాధనను ఏర్పాటు చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. చైర్మన్ తోట కనకదుర్గ రత్నగోపాల్లు ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో సమాజ సేవలో చిరంజీవి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అడపార్ రాంబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కొల్లపల్లి శ్రీవర్ష, మెరకనపల్లి నరేష్, గంగిశెట్టి బాబు రాజేంద్ర కుమార్, వి కొత్తపాలెం పిఎసిఎస్ చైర్పర్సన్ రేపెళ్ల పిచ్చేశ్వరరావు, కూరేటి రాఘవేంద్రరావు, బాదర్ల లోలాక్షుడు, మత్తి శివనంది, రెడ్రౌతు భానుచందర్, కొలపల్లి వెంకట కిరణ్, పెదప్రోలు పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు ఎడ్లపల్లి లక్ష్మణరావు, మెరకనపల్లి సాంబశివరావు, పట్టా రమేష్ బాబు, బత్తుల లక్ష్మి, బండి మంజువాణి, ముత్యాల లక్ష్మి, మిర్యాల విజయలక్ష్మి, కోటగిరి చిట్టమ్మలతో పాటు పెద్ద సంఖ్యలో చిరంజీవి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్రానికే కాదు మా దేశానికే గర్వకారణమైన పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ కొనిదెల చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మన చల్లపల్లి నిమ్మలతోట సియోను వృద్ధాశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని మా ప్రియులు గౌరవనీయులు శివ గారు, అదే సమయంలో నా పేరు రత్నగోపాల్ గారు మోపిదేవి జనసేన పార్టీ అధ్యక్షులు రత్నగోపాల్ గారి ఆధ్వర్యంలో ఎంతోమంది ఈరోజు ఈ ఆశ్రమాన్ని దర్శించడం జరిగింది. ఎంతోమంది మహిళలు, అదే సమయంలో పురుషులు ఎంతో కోలాహలంగా ఈ ఆశ్రమాన్ని దర్శించి వృద్ధాశ్రమాల్లో అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. మా గౌరవనీయులు చిరంజీవి గారు 70వ పుట్టినరోజు సందర్భంగా కూడి వచ్చిన వీరందరి తరపున మా సియోను వృద్ధాశ్రమం తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. నిండు నూరేళ్లు వారు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దీవించబడి మా ఆశ మా కోరిక రాజకీయాల్లో కూడా ఉన్నతమైన పదవులు, గొప్ప పదవులు వారు అధిరోహించాలని, వారు ఇప్పటివరకు చేసిన సేవా కార్యక్రమాలు మించి గొప్ప సేవా కార్యక్రమాలు మన రాష్ట్రానికి దేశానికి చిరంజీవి గారు చేయాలని కోరుకుంటూ వారి తరపున ఈ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని బట్టి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశ్రమం తరపున శివ గారికి, అదే సమయంలో రత్నగోపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మా ఆరాధ్య దైవం మెగాస్టార్ కొనిదెల చిరంజీవి గారి 70వ జన్మదినోత్సవం సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గం అందరూ కూడా చిరంజీవి యువత అలాగే చిరంజీవి మహిళల ఆధ్వర్యంలో సియోను వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ఒక్క మాటలో చెప్పుకోవడానికి సరిపోదు. ఆయనకంటూ చరిత్రలో ఒక పేజీ లిఖించుకున్నాడు. ఆయనే స్వయం కృషితో ఎక్కడో చిన్న కుటుంబం నుంచి ఈరోజు దేశానికే తలమానికంగా ఫ్యాన్స్ అంటే ఈ విధంగా ఉండాలి, చిరంజీవి యువత అంటే ఎలా ఉండాలి అని మమ్మల్ని అందరినీ, ఎందుకంటే ఆరాధ్య దైవం అని మేము ఎందుకన్నామంటే యువత అనేవాళ్ళు ఎలా ఉండాలి, నా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి అనే దాన్ని నిర్వచించి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించి సేవా కార్యక్రమంలో మమ్మల్ని పాలు పంచుకునేటట్టు చేసి రక్తదానం ఇవ్వడంలో కానీ లేకపోతే ఐ బ్యాంక్ ద్వారా కానీ ఆయన ఎంతోమందికి ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపయోగపడి మమ్మల్ని ఉపయోగపడేటట్టు చేసి ఆయన యువతని
తన వంట నడిపించుకున్న కొనిదెల చిరంజీవి గారికి మేము సదా, ఎందుకంటే మేమంతా ఈరోజు రాజకీయాల్లో ఉన్నా ఏ విధంగా ఉన్నా మా దైవం, మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే చిరంజీవి గారే. ఆయన తప్ప మాకు వేరే ఎవరూ లేరు. మా దైవం చిరంజీవి గారు, మా రాజకీయ గురు పవన్ కళ్యాణ్ గారు. అందుకని చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలను ఈరోజు మన మోదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర కూడా చిరంజీవి గారి కుటుంబానికి, మండలి వారి కుటుంబానికి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండడం వలన మండలి బుద్ధప్రసాద్ గారు కూడా విచ్చేసి ఆ హోమం దగ్గరికి విచ్చేసి ఆయన పూర్ణాహుతి ఇచ్చి కేక్ కట్ చేసి చిరంజీవి గారి మీద ఉన్న అభిమానాన్ని మండలి కుటుంబం కూడా తీర్చుకుందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మన నియోజకవర్గంలో ముందు నుంచి మనం చూసుకుంటే చిరంజీవి యువత అంటే, చిరంజీవి ఫ్యాన్స్ అంటే మా అందరికీ కూడా ఆదర్శం ఎవరంటే మా మెరకపల్లి శివనాగేశ్వరరావు. ఎందుకంటే మేము వాళ్ళని చూసే మేమందరం కూడా ఏం కావాలన్నా సరే, టికెట్లు కావాలన్నా ఏం కావాలన్నా వాళ్ళని చూసే మేమందరం వచ్చేవాళ్ళం, ఆయన దగ్గరికే వచ్చేవాళ్ళం. ఆయన మా మండలంలో మా అందరికీ కూడా ఆదర్శంగా నిలిచి ఈరోజు కూడా ఆయన ఆదర్శంగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగు 2 రాష్ట్రాల్లో అందరు ప్రతి ఒక్కరు అభిమానించే వ్యక్తి. స్వయం కృషితో, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన స్వయం కృషితో ఎదిగి ఈరోజు పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అనే అవార్డులు గ్రహించి ఈరోజు తన రత్నంతో పాటు సేవా స్ఫూర్తితో ఎంతో మందికి సేవ చేస్తున్న వ్యక్తి. అలాంటి మన కొనిదెల వెంకట శివశంకర వరప్రసాద్ గారు, మనం అందరం ప్రేమగా పిలుచుకునే చిరంజీవి గారి 70వ మన చిరంజీవి గారి అభిమాని శివ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా చిరంజీవి గారికి ఈ జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరంజీవి అభిమానులు అందరం కూడా ఆయనకి ఉదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్.